హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నది కప్పరిల్లాకు ఫ్లవర్స్. కప్పరిల్లాకు ఫ్లవర్స్ని చాలామంది అంత జాగ్రత్తగా అయితే గమనించరు. అవి కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. చూడండి కప్పరిల్లాకు ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. మన ఆర్కిడ్స్ ఉంటాయి కదా, ఆర్కిడ్ ఫ్లవర్స్ ఎలా అయితే ఉంటాయో కప్పరిల్లాకు ఫ్లవర్ కూడా ఒక రకమైన ఆర్కిడ్ లాగే ఉంటుంది. వీటిని కూడా పాలినేషన్ మనం చేయొచ్చు. గింజలు వస్తాయి కప్పరిల్లాకు నుంచి కూడా. చూడండి ఇక్కడ పాలిన్ కనబడుతుందా ఎల్లో కలర్లో. మనం పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ న్యాచురల్గానే పాలినేట్ అవుతాయి. కప్పరిల్లాకు ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. మీరు ఎవరైనా కప్పరిల్లాకు ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని అది పనిగా ఎప్పుడైనా గమనించారా? గమనిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలామంది, నాతో పాటు నేను కూడా ఎప్పుడూ ఇంత ఇదిగా గమనించలేదు. కప్పరిల్లాకు ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని అంత అది పనిగా ఆసక్తిగా ఎప్పుడు శ్రద్ధగా అయితే చూడలేదు. పువ్వులు అయితే గమనించాను, కానీ వీటి యొక్క బ్యూటీని నేనైతే అంత జాగ్రత్తగా అయితే నిశితంగా పరిశీలించలేదు. మీలో ఎంతమంది ఫ్లవర్ అయితే చాలా చిన్నది, చాలా చిన్నది, చాలా చిన్నది ఫ్లవర్. మన గిడ్డి పువ్వు అంత చిన్నదిగా ఉంటుంది. మనం ఈ వీడియోలో చూస్తున్నంత పెద్దదిగా అయితే కనబడదు. చాలా చిన్న ఫ్లవరు. నేనైతే మీకు జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేశాను. ఐ హోప్ నేనైతే మీకు జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేశాను వాటి యొక్క బ్యూటీని. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. అలా ఎల్లోగా ఎంత బాగున్నాయి కదా. ఎల్లో ఏదో చిన్న చుక్కల్లాగా, డాట్స్ లాగా మనమే పెట్టినట్టుగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇక్కడ గమనించండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ కూడా. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది కప్పరిల్లాకు ఫ్లవర్ని అంత జాగ్రత్తగా గమనించారో చెప్పండి. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్. అంత జాగ్రత్తగా కప్పరిల్లాకు ఫ్లవర్ని మీలో ఎవరైనా గమనించారా? గమనిస్తే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.